ప్రతినిధులు అక్కడికి వచ్చి, నేను కూడా ఉన్నాను ఆ రోజు. సార్ మా అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతా ఉంది, ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు, మాకు మంచినీళ్లు లేవు, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉంది, కిరాయికి కూడా ఎవరు రావట్లేదు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, మాకు నీళ్లు కావాలి అని మీ అసోసియేషన్ ఆ రోజు అక్కడికి వస్తే కేసీఆర్ గారు అప్పటికప్పుడే ఎండి హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఆదేశించి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ తో మీకు నీళ్లు ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో, మా నాయన్ నరసింహారెడ్డి గారు అప్పటి హోంశాఖ మంత్రి వచ్చి ఆయనే బటన్ ఆన్ చేసి మీకు నీళ్లు ఇచ్చారు. అంటే కేసీఆర్ గారేమో ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిలబెట్టారు కేసీఆర్ గారు, ఈయన కూల్చేస్తా అంటున్నాడు. ఆయన గుర్తు చేయమన్నారు మీకు. ఆ రకంగా ఇక్కడితో ఎంత బాధ కలిగేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు, పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు మూసీ మురికిపోవాలని అందరూ కోరుకుంటున్నారు, మూసీ శుద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ పని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అంటే మూసీలోకి మురికి నీరు రాకుండా 38 ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజే మేము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదలడానికి డిపిఆర్లు తయారు చేశాం, ప్రణాళికలు తయారు చేశాం. ఈ మూసీ మురికిని పారదోలాలి, గోదావరి జలాలు మూసీలో ప్రవహించాలని కూడా ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసింది, ఆలోచనలతో ముందుకు వెళ్ళింది. ఈరోజు యూ కంటిన్యూ దట్. హూ ఈజ్ సేయింగ్ నో టు దట్? మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు, మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. We have spent 4,000 crores. We started developing the Musi project. You continue the process.